అందరికీ నమస్తే. లలితాంబిక అమ్మవారి సౌందర్యలహరి పారాయణము మొదటి శ్లోకము చూద్దాము, చెప్పుకుందాము. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాంబికాయ నమః. మొదటి శ్లోకం సౌందర్యలహరి. నిత్యపారాయణ శతశ్లోకాలు, 100 శ్లోకాలు ఉంటుంది. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇది సౌందర్యలహరి అమ్మవారిది మొదటి శ్లోకము. తాత్పర్యం ఎలా ఉందంటే, శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి కార్యనిర్వహణకు సమర్థుడవుతాడు. ఆ శక్తితో కూడిన వాడు కాకపోతే కొంచెం కూడా కదలలేడు. కాబట్టి ఓ పరమేశ్వరి, శ్రీమన్నారాయణుడు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, ఇతర దిక్పాలకుల చేత సేవింపబడెడు నిన్ను ఏమాత్రము పుణ్యము చెయ్యని వారు నీకు నమస్కరించడానికి కానీ నీ గుణ వైభవాన్ని పొగడడానికి కానీ ఎలా సమర్థులు అవుతారు? కాలేరు అని భావం. సృష్టి స్థితి సంహారాధికం దేనిచే చేయబడుతుందో దాన్ని శక్తి అంటారు. సృష్టి స్థితి సంహారాధికం యయా శక్యతే పా స శక్తి అని అర్థం. శివశక్తులు ఎప్పుడూ కలిసే ఉంటారు. నా శివేన నినా దేవి నవదేవ్యా నినా శివ అని అర్థం. ఇప్పుడు మనం చెప్పుకున్నది నిత్యపారాయణ గ్రంథము సౌందర్యలహరి, శ్రీ లలితాంబిక అమ్మవారిది. ఈ శ్లోక నిత్యపారాయణం వలన చాలా మనకి పాజిటివ్ ఎనర్జీ, వైబ్రేషన్స్ కానీ, అంటే అమ్మవారి అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుంది. ఈ శ్లోకము నిత్యము, మొదటి శ్లోకము ఒక 3 సార్లు చదువుకున్న, ఎవరెవరి శక్తానుసారం 11 సార్లు, లేకపోతే 9 సార్లు, లేకపోతే 108 సార్లు దాన్ని పట్టుకొని వదలకుండా చదువుతూ ఉంటే అమ్మవారి అనుగ్రహం ఏంటో చవి చూస్తారు. తెలియనప్పుడు ఎవరో ఏదో అనుకుంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకండి. సౌందర్యలహరి నిత్యం పారాయణ చేయండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. దసరా నవరాత్రులు కూడా వస్తుంది. శుభం భూయాత్.